గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది అంటే ప్యూర్లీ ప్రొఫెషన్ అంటే మీ ఇది ఇవన్నీ తర్వాత అంటే సొసైటీ ఆపాదిస్తుంది అలా పిలుస్తారా ఇలా పిలవకూడదు అని చెప్పి. బట్ యాక్చువల్లీ చూస్తే మీరు ఒక ఎంటర్టైనర్, యూఆర్ ఎ ప్యూర్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్. అండ్ ఒక టైంలో జయమాలిని గారి పాట లేకపోతే సినిమా ఆడదు, అలాగే కావాలని అంత పీక్స్కి వెళ్ళిపోయారు మీరు. అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి? అంటే మీకు ఎలా అనిపించింది, అమ్మో నేను ఎంత అచీవ్ చేశానని? అదే కదండి, నా డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇది చీఫ్ గెస్ట్గా మన తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారే చేశారు, జ్యోతి గారికి శివాజీ గారు. అప్పుడు చెప్పారు ఏ ఆర్టిస్ట్ అయినా వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం, బాగా వస్తుంది జయమాలిని, కానీ గర్వం అనేది రాకూడదు. మాతా పిత గురువు దైవం వీళ్ళని చూసుకుంటే బాగుంటారు, వాళ్ళని మర్చిపోకూడదు, బాగా చూసుకోవాలి అని చెప్పారు. సో అలాగే నేను ఫాలో అయ్యాను కాబట్టి బాగా పేరు వచ్చింది. అప్పట్లో జయమాలి గారు రెమ్యూనరేషన్స్ ఎలా ఉండేవి? మీరు డిమాండ్ చేసేవారా ఓ పాయింట్? అదే మా అమ్మ తప్పు చేసింది ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఏదో చూసుకోను, ఎప్పుడు మనకి జయమాలి కావాలనేటప్పుడు డబుల్గా అడగాలి. అవును, మా అమ్మ అదే సీన్ కూడా చెప్పరు, సాంగ్కి ఒక లింక్ సీన్ పెడతారు. అమ్మ మీరు ఈ డ్రెస్ ఇది చేసి ఒకే షార్ట్ నైట్ గౌన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. ఏమిటండి మీరు సాంగే కదా చెప్పారు. కొందరు క్యారెక్టర్సే చెప్తారు, లేదండి ఒక్క సీనే మేకప్ రూమ్లో కృష్ణ గారు ఎవరైనా వస్తారు, హీరో గారు కానీ ఎవరైనా ఊరికే చేసేస్తారు. మా అమ్మకి తెలియట్లేదు రెమ్యునరేషన్ పెరగాలి. ఇప్పుడంటే ఒక పిక్చర్ హిట్ అయితే వెంటనే నాకు 1 కోటి కావాలి 2 కోట్లు కావాలి అంటున్నారు. ఆ కాలంలో మేము ఎంతో కష్టపడతాం. జ్యోతి గారు కూడా చెప్తారు, మనకి 20,000 ఏదో ఇస్తారు, నువ్వు నోనేమో 50కి ఆడేస్తున్నావు, కొంచెం తగ్గించు అంటారు. ఎక్కువ ఆడేస్తున్నాము, కొంచెం తగ్గించాలి, వాళ్ళు ఇచ్చేదికి మనం ఆడితే చాలు అంటారు. కామెడీగా ఊరికే. అదే అర్థమైంది. సో బట్ కొన్ని పిక్చర్లు రెమ్యునరేషన్ రావనండి, సగమే ఇస్తారు, తర్వాత ఇవ్వరా? అంటే సాంగ్ ఫినిష్ అవి లాస్ట్ షాట్ ఉంటుంది, మాస్టర్ని అడిగితే ఇంకో 2 షాటే ఉంటుంది అంటారు. మా అమ్మ అక్కడి నుంచి సైకి చేస్తుంది, రా అని. లైటింగ్ నిలబడుతుంది అంటారు, ఎలా వెళ్ళాలి నేను? మా అమ్మ అక్కడి నుంచి రా అంటారు, ఇది రాలేదు. చాలా ఉంది అట్లా. స్పాట్ పేమెంటా ఇస్తారు, సగం ఇస్తారు, తర్వాత మిగులుస్తారు. అమ్మకి రాలేదు కదా, ఫినిష్ అయిపోతుంది కదా, రా అంటారు. అది నా వదిలి ఎట్లా వచ్చేది, నాకు కష్టంగా ఉంటుంది అప్పుడు. అలాంటివి జరుగుతాయి. సో మొత్తం అన్ని అలా చేసుకుంటూ వచ్చి ఐ థింక్ కొన్ని వందల సినిమాలు చేశారు మీరు. ఆ టైంలో మీకంటూ ఓకే నా కేటగిరీలో కాంపిటీషన్ ఎవరి పేరు చెప్తారు? నా సమయంలో ఎవరు వచ్చారు? అనురాధ వచ్చిందా, సిల్క్ స్మిత? అనురాధ అంటే కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా సిల్క్ స్మిత గారు వచ్చారు. బట్ ఆవిడ చాలా షార్ట్ లివ్డ్ లైఫ్, చాలా షార్ట్ లివ్డ్. మలయాళ పిక్చర్లో పాపం ఒక 5 హీరోయిన్, దాంట్లో సిల్క్ స్మిత ఉంది. ఇప్పుడు చూస్తే నేను చూసాను, అందరూ కష్టపడి వచ్చేవాళ్ళండి, మామూలుగా కాదు. నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నానా సైడ్లో సినీ ప్రభావంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిక్చర్లో వేశారు. అది 2 పిక్చర్లు రాగానే అందరూ పిలిచారు, నేను వచ్చేసాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా అనేది. వాళ్ళకంటే అలా లేదు కదా. అవును కరెక్ట్. బాగా ఉన్నా ఆ లక్ కావాలి, వెనక ఒక సినిమా ఇది కావాలి, ఒక పిక్చర్ 2 పిక్చర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. అవును కరెక్ట్, అది కష్టం. మనకన్నా చాలా చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేసినా స్వతహాగా లేకపోతే కష్టం కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, 1-2 ఆపర్చునిటీస్ ఇస్తారు, తర్వాత మీరే కదా మీ టాలెంట్. అదే ఎవరో కూడా ఏ టీవీలో అడిగారు, జయమాలిని జ్యోతిలక్ష్మి పేరు పెట్టే కదా ఇంత పేరు వచ్చింది అని. ఎట్లా అది? జయమాలిని జ్యోతిలక్ష్మి చెప్పని గుర్తు పెట్టుకోవచ్చు, ఆ అమ్మాయి రా అని కూడా చెప్పవచ్చు, కానీ నా టాలెంట్ని కెమెరా ముందు చూపించాలి. అవును, చూపిస్తేనే. అలా చూపించుని వచ్చాను, అదే జయమాలి కావాలని డిస్ట్రిబ్యూటర్స్ అన్నది అనుకున్నారు, హీరోలు అందరూ లక్ అనుకున్నారు, డైరెక్టర్ అనుకున్నారు, అలా పీక్గా అలా వెళ్ళిపోయాను కొట్టుకొని, అంతే. కానీ నా ఒంటిని చూసుకోలేదు అప్పుడంతా, ఈ జిమ్ అనేది లేదు. నా పిక్చర్ నేను చూడను, ప్రివ్యూకి వెళ్ళాను, 100 days ఫంక్షన్కి వెళ్ళాను. మా అత్తగారు అలా ఉండేవారు, ఎంఆర్ రాధా అడిగేవారు, ఒక లాస్ట్ చనిపోయే ముందు నాకు తమిళ పిక్చర్ లేచారు, అమ్మా మీ అత్తని చూడాలి, అరేంజ్ చేయమ్మా అని. బయటికి రారు ఆవిడ, ఆ కుటుంబాని కోసమే సన్యాసం తీసుకున్నారు, ఇల్లే కన్యాకుమారి అని పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకునే మాకు కులదైవం అన్నమాట అమ్మాయి. 11 years దాకా వాళ్ళ భోజనమే కదా. అవును,
తర్వాత నేను వచ్చి నా ఫీల్డ్ మా కుటుంబాన్ని నేను చూసుకున్నానంటే అమ్మ అన్నీ చూసుకునేది, నాకేం తెలియదు. కుటుంబం చూసుకోవడం అంటే మొత్తం బాధ్యత అంతా మీద. అదే నేను ఆ అక్కకి పెళ్లి చేసిన ఎంత డబ్బు ఇచ్చావు ఎంత ఉంది అని కూడా అడగను. ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు, శ్రీదేవి గారు కానీ నేను అందరూ. అమ్మ ఏం చెప్పినా అదే. శారదా గారు చెప్తారు, వీళ్ళు బాత్రూమ్ వెళ్ళాలని కూడా అమ్మని అడిగితేనే వెళ్తారు. అలా ఉండేవాళ్ళు అని. హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు. ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు జయమాలి గారు? చాలా బాగా. ఇప్పుడు రీసెంట్గా జయప్రద వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కి. నేనేమో అలా మూసుకుని వెళ్ళాను. ఎంత క్వైట్గా ఉన్న జయమాలిని అలా మూసుకుని లతా గారు పక్కన కూర్చున్నారు. నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను. అలా చూసింది, ఇలా తీశాను. జయమాలిని హక్ చేసుకుంది. ఒక 1/2 అవర్ గ్యాప్ దొరికింది. ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక 1/2 అవర్ నవ్వుకుని నేను చెప్పాను, ఏమండి TV5 TV9లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అంటే ఎక్కడ నేను ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది, అక్కడ ఇది చేస్తేనే హిందీలోనో ఉర్దూలోనే వస్తుంది, మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చేశారు. లతా గారు తన గురించి చెప్పారు, నేను నాకు ఏం జరిగిందో చెప్పి ఒకే గబగబా 1/2 అవర్ చాలు జయప్రదాన్ని చూశాను. అది మన శ్రీదేవి గారు అంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు, అమ్మ తను ఒకే కూపే, నేను అమ్మ మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు, అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని. బర్త్డేకి వెళ్ళాము, కొంతమందిని పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాం. తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా ఇంగ్లీష్ పిక్చర్, ఇంగ్లీష్ అది వాళ్ళ అక్క సూర్య అని ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి రాజశ్రీ గారు హీరోయిన్ ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ, సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను, ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని. నాకేమో మన ఆర్టిస్ట్ కదా, ఎక్కువ వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది, ఆ గౌరవం మనం ఇవ్వాలి, నాకు లేదు, హెడ్ వెయిట్ నాకు లేదు, సరే మన శ్రీదేవి కదా వెళ్తాం పదా అని వెళ్ళాను అనమాట. అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది, శ్రీలత చెల్లెలు వచ్చారు. నాలో చూసి వాళ్ళు జయమాలి గారా, అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది, అయ్యో తప్పకుండా నంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది. తర్వాత నైటో మర్నాడో నాకు ఫోన్ వచ్చింది శ్రీలత, అక్కకి చెప్పాను, నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా, ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట. ఆ ప్రేమ చూడండి, అదేదో టాప్లో హీరోయిన్ వెళ్ళింది, అలా వదిలేయచ్చు. తర్వాత అమ్మాయి పేచి మా అక్క చాలా సంతోషపడింది జయమాలిని వచ్చిందా ఏంటి, అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాప్. అవును, అది కాకుండా మేము ఒక సిస్టర్, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మీ డ్రెస్ గురించి నేను మాట్లాడడం, ఆమె పిచ్చి అదంతా లేదు, ఒక కుటుంబమే, మన పని మనం చేస్తున్నాం అంతే. అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రండి అని చెప్పి ఆమె బాగా చూసుకుంది, మాట్లాడింది. శ్రీదేవి గారు కూడా వస్తారు, ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసి పుడుతుంది కూతురు అని చెప్పి, అంత చూడండి అంత ప్రేమ.